పాడి పంటలు గ్రామాలకు సిరుల కుంటలు. ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం చిల్లికుండలు అన్నట్లుగా పరిస్థితి దిగజారింది. కరువు, పెరిగిన పెట్టుబడులు, తగ్గిన పాల ధరలు వెరసి పశుపోషణ భారమైంది. బిడ్డల్లాంటి గొడ్లని అమ్మేసుకుని పోషకులు పాడికి దూరమవుతున్నారు. ఓవైపు అనుబంధ రంగాల ఉన్నతికి ప్రభుత్వం చర్యలు చేపడుతున్నా వాస్తవ పరిస్థితులు మాత్రం విరుద్ధంగా ఉన్నాయి. ఒకప్పుడు క్షీరధారలు పొంగిన విజయనగరం జిల్లాలో నేడు పాడి పరిశ్రమ గడ్డు సమస్యలతో క్షీణిస్తోంది. పాలపొంగు శుభప్రదం. పాడి ఉన్న ఊరు అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉంటుంది. అందుకే వ్యవసాయానికి తోడుగా పాడి పశువుల్ని పోషించుకుంటూ జీవనయానంలో ముందుకు సాగుతుంటారు. అయితే అలాంటి పాడికి కొన్నాళ్లుగా గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. కరువు ప్రభావం, పెరిగిన నిర్వహణ వ్యయం, గిట్టుబాటు కాని పాలధర, మేలుజాతి పశువుల లేమి వెరసి పాడి రైతులు నష్టాలు పాలవుతున్నారు. రోజుకి మేము 25-30 లీటర్ల వరకు పాలు పోస్తామండి. మాకు 5 ఆవులు ఉన్నాయి. అది ఇంతుంటే వరుసగా ఒకటి ఇంతుంటే ఒకటి పోస్తుంటాం అనమాట. రోజుకు ఒక 20-25 లీటర్ల వరకు పోస్తాం. దానివల్ల మాకు ఒక రోజుకి రైతుకి ఒక 200 రూపాయలు లాస్ వస్తుంది. లీటర్ దగ్గర 3 రూపాయలు మాకు తగ్గింపు వస్తుంది. తగ్గింపు వస్తే లీటర్ ఒక ఆవుకి దానా ఖర్చు అట్లీస్ట్ 150 రూపాయల వరకు ఖర్చు అవుతుందండి మాకు ఒక ఆవుకి రోజుకి. దానాల రేట్లు అలా పెరిగిపోయాయి. అందువల్ల రైతు రోజు రోజుకి క్షీణిస్తున్నాడు కానీ పైకి రావడానికి అవకాశాలు అయితే లేవు. పుష్టి మీరే వేస్తాను 60-50 చేసి, మరి ఇప్పుడు సిట్టు మూట 40 కేజీలు సిట్టు మూట 500 రూపాయలు, నూకలు 16 రూపాయలు, చౌడు 16 రూపాయలు, జొన్న చౌడు ఇవి 25 రూపాయలు చిల్లర అయిపోతుంది. ఒక ఆవుకి లీస్ట్ అయినా సరే ఒక 150 రూపాయలు అవుతుందండి. ఆదాయం ఎంత అవుతుంది? 6-7 లీటర్లు వేస్తుంది. మరి 6 లీటర్ 3 రూపాయలు తేడా ఎంత? మరి 6 మూలు ఎంత? 18 రూపాయలు పూటగా అక్కడికి ఇక్కడ రోజుకి ఇంచుమించి 70-80 రూపాయలు ఒక నావ మీద నష్టం వస్తుంది సార్ మాకు. జిల్లాలో 5 లక్షలకు పైగా పాడి పశువులున్నాయి. ఇందులో 3,85,000 ఆవులు కాగా 1,32,000 గేదెలున్నాయి. 2,72,000 మంది రైతులు పాడి పరిశ్రమలో భాగమై ఉన్నారు. అయితే కొన్నేళ్లుగా జిల్లాలో పాల ఉత్పత్తి కుంటుపడుతోంది. జిల్లా అవసరాల్లో కనీసం 50% కూడా తీరడం లేదు. జిల్లాలో 6 లక్షల లీటర్ల వరకు పాలకు గిరాకీ ఉండగా 2.70 లక్షల లీటర్ల ఉత్పత్తి మాత్రమే జరుగుతోంది. అతిపెద్ద పాల సేకరణ కంపెనీకి జిల్లా వ్యాప్తంగా 13 పాల శీతలీకరణ కేంద్రాలున్నాయి. వీటి పరిధిలోని గ్రామాల నుంచి గతంలో 3 లక్షల లీటర్ల సేకరణ జరిగేది. ప్రస్తుతం ఆ సంఖ్య 2.20 లక్షల లీటర్లకు పడిపోయింది. ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసి వినియోగదారులకు పాల సరఫరా చేస్తున్నట్లు డైరీ ప్రతినిధులు తెలిపారు. వర్షాలు వెనుక ఉండడం వల్ల గత సంవత్సరం కన్నా ప్రొక్యూర్మెంట్ 10% పాల సేకరణ చేయలేకపోవడం జరిగింది. అయితే దానికి తగ్గట్టుగా మరి జిల్లాలో అయితే దాదాపు ఒక విజయనగరం జిల్లా చూస్తే 3 లక్షల లీటర్లు పాల వ్యాపారం ఉంది. కేవలం మనం 2,20,000 లీటర్లు మనం ప్రస్తుతం పాల సేకరణ చేయడం జరుగుతుంది. దాదాపుగా 80,000 లీటర్లు ఇప్పుడు ప్రస్తుతం వినియోగానికి పాలు సరిపోవట్లేదు. ఈ శ్రీకాకుళం విజయనగరం చూసుకుంటే జాతి అయిన పాడి పశువులు లేవు. మేలు జాతి పశువులు తీసుకొని వస్తే ఇక్కడ పరిస్థితులు, వాతావరణ పరిస్థితి వల్ల ఇవి చనిపోవడం జరుగుతుంది. పాల ఉత్పాదకత తగ్గడం, పోషణ గిట్టుబాటు కాని పరిస్థితుల నేపథ్యంలో వేలాది మంది పాడి రైతులు ఈ రంగానికి దూరమవుతున్నారు. ప్రస్తుతం పాడినే నమ్ముకుని జీవితం సాగిస్తున్న రైతులు సైతం నష్టాలను మూటగట్టుకుంటున్నారు. ఏటా దాణా, ఇతరత్రా నిర్వహణ వ్యయం 10% పైగా పెరుగుతున్నా పాల సేకరణ ధరలు మాత్రం పెరగడం లేదని పాల ఉత్పత్తిదారులు వాపోతున్నారు. ఒక్కో ఆవు రోజుకు సగటున 7 నుంచి 8 లీటర్ల పాలిస్తుండగా డైరీలో లీటర్ పాలకు కొవ్వు శాతాన్ని బట్టి 24 రూపాయల వరకు ఇస్తున్నారని రైతులు చెబుతున్నారు. మేత ఖర్చు 150 రూపాయలకు పైగా అవుతుండటంతో మిగిలేది కనిపించడం లేదంటున్నారు. పశువులు దానాలు రేట్లు అన్ని రేట్లు పెరిగిస్తాయి. రైతుకి బోనస్ ఇవ్వట్లేదు సరిగ్గా అనుకున్న టైంకి. రేటు పెంచట్లేదు ఎప్పటి నుంచో. ఇలా ఉంటే రైతు నష్టపోతాడు. ధరలు పెరగకపోవడం వల్ల పశువులు పెంచలేకపోతున్నాం. సిట్టు నూకలు అన్నిటికీ రేట్లు పెరిగిస్తాయి. ఇప్పుడు ఎన్నేళ్ళు 10 సంవత్సరాలు అయిపోతుంది. 10 సంవత్సరాల నుంచి ఈ రేటే 23 రూపాయలు, 24 రూపాయలు ఎన్న శాతాన్ని బట్టి. అది అనుకున్న ఫ్యాట్ వస్తేనే 24, 25 పడుతుంది. లేదంటే 24 రూపాయలే రైతు గిట్టుబడి ధర. ఆ ఆవులు కూడా పెంచలేదు ఈ రీతిలో. ఖర్చు ఎక్కువ, ఆదాయం తక్కువ. ఎంతైనా సరే విశాఖ డైరీలోనూ మాకు ఏ ఆదాయం లేదు. ఏదైనా సరే ఎంతైనా మాకు ఏ బెనిఫిట్ లేదు. 2 ఆవుల మీద
నెలకి కనీసం 15,000 దగ్గర అవుతుంది ఖర్చు. మాకు ఆదాయం మాత్రం వస్తుంది కానీ మాకు ఏటి రావటం లేదు. 80% మాకు చెప్పరు సార్ వాళ్ళు. పేట కూడా చెప్పరు వాళ్ళు. ఇంత వచ్చింది పొసే అండమే కానీ మీది ఆవు పాలు ఇంత వచ్చింది, ఇలా చేసింది, ఇన్ని పేట వచ్చింది కూడా చెప్పరు. మాకు చెప్పరు. పోసి మేము దద్దమ్మల్లా పోసి వెళ్ళిపోరాడమే. అయితే మీకెందుకు లేరా అనేస్తారు. జిల్లాలో పాల ఉత్పాదకత తగ్గుతున్న నేపథ్యంలో పరిస్థితులను చక్కదిద్దేందుకు పశుసంవర్ధక శాఖ తగిన చర్యలు చేపడుతోంది. ఊరూరా పశుక్షేత్రాలు, చూడిపడ్డల పథకం, క్షీరసాగర, సునందిని లాంటి వినూత్న కార్యక్రమాల్లో రైతుల్ని భాగస్వాములు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అది ఒకటి. ఈ చూడిపడ్డల పంపిణీ పథకం ఉంది, అది ఇతర జిల్లాలు తీసుకోవాలా. మనం గడిచిన సంవత్సరం ఓన్లీ ఎస్సీ లబ్ధిదారులకు మాత్రమే ఒక 530 చూడిపడ్డలను మనం సప్లై చేయడం అయింది. క్షీరసాగర, సునందని, సుఫలం అనే 2-3 ప్రోగ్రాంలు ఉన్నాయండి. ఈ క్షీరసాగర్ ఏంటంటే చూడి పశువుల పోషణ పథకం. ఈయనకు ముందు 3 నెలలు, ఈయన తర్వాత 3 నెలలు, 6 నెలల కాలం పాటు ఈ పథకంలో 75% రాయితీపై దానా ఇస్తాం, మెడిసిన్స్ ఇస్తాం, తర్వాత ఇన్సూరెన్స్ కూడా దానికి చేస్తాం. ఇది 9,000 రూపాయలు యూనిట్ కాస్ట్. దాని ప్రకారం రైతు 25% చెల్లిస్తే అది సరిపోతుంది. అదే మన సునందిని అండి. ఈ సునందిని కూడా దూడల పోషణ పథకం. ఇది 2 సంవత్సరాలు, దూడ పుట్టిన 3-4 నెలల నుంచి ఇది చేస్తాము. ఇది 2 years వరకు. దీనికి ఇన్సూరెన్స్ ఉంటుంది, ఫీడ్ సపోర్ట్ ఉంటుంది, మెడిసిన్ సపోర్ట్ ఉంటుంది. ఇది 2 years ప్రోగ్రామ్. పశుపోషణ, మేత వనరుల పెంపు, వైద్య ఖర్చుల నియంత్రణతో పాటు కరువును ఎదుర్కొనేందుకు కట్టుదిట్టమైన అన్ని చర్యలు తీసుకుంటే విజయనగరం కాస్త క్షీరనగరంగా మారుతుందనడంలో అతిశయోక్తి లేదు.